సీన్ కట్ చేస్తే మనకు అనిపించేది ఏమిటి? బయటికేమో బీజేపీ మీద యుద్ధం, లోపల చూస్తే బీజేపీ కాళ్ళ మీద పడటం. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ఈ 4 ఏళ్ల పాలన చూసిన, గతంలో ఆయన 9 సంవత్సరాల పాలన చూసిన, ఎక్కడ ఏ పాలన చూసినా కూడా ఒక మనిషి అంటే ఆ మనిషి పలాని వాడు మన నాయకుడు అని అంటే ప్రతి కార్యకర్త ఆ నాయకుడు మా నాయకుడు అని చెప్పి ప్రతి కార్యకర్త కూడా సగర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవాలి. నాయకుడు అంటే అలాంటి వాడు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి విషయంలోకి వస్తే, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాడు అని అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్తారో తెలుసా? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాడు అని అంటే సొంతం కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారిని అధికారం కోసం కుర్చీ కోసం వెన్నుపోటు పడుస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు అదే ఎన్టీ రామారావు గారి ఫోటోకు దండేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తారు. మీ అందరితో నేను అడిగేది ఒకటే, ఇలాంటి అబద్ధాలు చెప్పే వ్యక్తులను, ఇలాంటి మోసం చేసే వ్యక్తులను పొరపాటును కూడా మీరంతా క్షమించవద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత రావాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెప్తే ఆ ఫలానిది ఆ రాజకీయ నాయకుడు చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు వస్తుంది. అప్పుడే విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఈ రాజకీయ వ్యవస్థ మార్చాలి అని అంటే అది ఒక్క జగన్ వల్లే సాధ్యమయ్యేది కాదు. జగన్కు మీ అందరి తోడు కావాలి. జగన్కు మీ అందరి దీవెనలు కావాలి. జగన్కు మీ అందరి ఆశీస్సులు కావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రావచ్చు. పొరపాటున ఇటువంటి చంద్రబాబు నాయుడు గారి నీ పొరపాటును కూడా క్షమిస్తే పొరపాటును కూడా ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని అని అబద్ధాలు చెప్పే ఇటువంటి వ్యక్తిని, మోసం చెప్పే వ్యక్తిని, ఇటువంటి వ్యక్తిని పొరపాటును కూడా క్షమిస్తే రేపొద్దున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా? తెలుసన్నా? తెలుసా అమ్మా? తెలుసా తల్లి? తెలుసన్నా ఏం చేస్తాడో? తెలుసన్నా ఏం చేస్తాడో? పొరపాటున ఇటువంటి అబద్ధాలు చెప్పే మోసం చేసే చంద్రబాబు నాయుడు గారిని మీరు క్షమిస్తే రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి వస్తాడు. వచ్చి మొట్టమొదట ఏం చేస్తాడో తెలుసా? ఇలానే మైకు పట్టుకుంటాడు. మైకు పట్టుకొని మొట్టమొదటగా ఏమంటాడో తెలుసా? ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో చెప్పినవన్నీ 99% నేను పూర్తి చేశాను అని చెప్పి మొట్టమొదటగా మన చెవుల్లో కాలీఫ్లవర్ పెడతాడు. మనమంతా కూడా కాలీఫ్లవర్ పెట్టుకున్నాము అని చెప్పి ఆయనకు అనిపించిన తర్వాత ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా? ఆ తర్వాత ఈ పెద్ద మనిషి ఇక మీరు చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న మోసాలు మీకు చెబితే మీరు నమ్మరు అని ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తాడో అన్నా తెలుసా? ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాను అంటాడు రేపొద్దున. నమ్ముతారా? నమ్ముతారన్నా? నమ్ముతారా తల్లి? నమ్ముతారమ్మా? నమ్ముతారన్నా? కేజీ బంగారు ఇచ్చినా కూడా మీరు నమ్మరు అన్న సంగతి చంద్రబాబుకు బాగా తెలుసు. కాబట్టి ఏం చేస్తాడో తెలుసా చంద్రబాబు నాయుడు గారు?
తెలుసా అన్న ఏం చేస్తాడు తెలుసా అమ్మా? కేజీ బంగారు ఇచ్చినా కూడా మీరు నమ్మరు అని తెలుసు కాబట్టి ఏం చేస్తాడో తెలుసా? కేజీ బంగారానికి బోనస్ ఇస్తానంటాడు. తెలుసన్న బోనస్ ఏమిటో? బోనస్ తెలుసన్న బోనస్ ఏమిటో? ప్రతి ఇంటికి కేజీ బంగారంతో పాటు ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తాను అని చెప్తాడు రేపొద్దున. నమ్ముతారన్నా? కేజీ బంగారు బెంజ్ కారు నమ్ముతారా? నమ్ముతారా అన్నా? నమ్ముతారా అమ్మా? నమ్ముతారా తల్లి? నమ్ముతారన్నా? నమ్ముతారమ్మా? నమ్ముతారన్నా? నమ్ముతారన్నా? నమ్మరు అని తెలుసు. కేజీ బంగారు ఇచ్చినా బెంజ్ కారు ఇచ్చినా మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు నమ్మరు అని ఆయనకు తెలుసు. కాబట్టి ఏం చేస్తారో తెలుసా? తెలుసా అమ్మా? తెలుసా అన్నా? ప్రతి ఇంటికి ఒక మనిషిని పంపిస్తాడు. మహిళా సాధికార మిత్రులు అని వాళ్ళు వస్తారు. వచ్చి ఏం చేస్తారో తెలుసా? ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బు పెడతారు. నమ్ముతారా? 3,000 డబ్బు, కేజీ బంగారు, బెంజ్ కారు. నమ్ముతారన్నా? 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 నమ్ముతారా తల్లి? నమ్ముతారమ్మా? నమ్ముతారన్నా? 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 కానీ 3,000 వాళ్ళు డబ్బిస్తే వద్దు అనద్దండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.